మోనిక అగస్టిన్, పరిశుద్ధ అగస్టిన్ అనే తల్లి ఉంటుంది. ఆమె చాలా భక్తిపరురాలు. ఆమె భర్త ఒక అన్యుడు అనమాట, భయంకరమైనటువంటి మూర్ఖుడు. కానీ ఆమె చేసిన ప్రార్థన ద్వారా, ఆమె చేసిన భక్తి ద్వారా మొదటగా భర్తను మార్చుకుందండి. తన భర్తను మార్చుకుంది. తర్వాత తన కొడుకు భయంకరమైన భ్రష్టుడు అనమాట. తండ్రితో పాటు మొదటగా తిరుగుబాటు చేస్తూ, తండ్రితో కలిసి త్రాగుతూ, భయంకరమైన వ్యభిచారంలో, పాపములో విచ్చలవిడి జీవితం జీవిస్తున్నటువంటి అగస్టిన్ కొరకు ఆమె జీవిత కాలం అంతా కూడా పట్టుదలతో, కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ వస్తే, ఒక దినం వచ్చినప్పుడు దేవుడు ఆమె యొక్క కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చాడు. కాబట్టి నీ చేతిలోనే ఉంది. ఆ యొక్క అగస్టిన్ యొక్క జీవితము ఆ తల్లి చేతిలోనే ఉందండి. తల్లి కంటే తన కన్న బిడ్డలను ప్రేమించగలిగింది ఎవరు లేరు ప్రపంచంలో. కాబట్టి అగస్టిన్ని ఎంతగా ప్రేమించిందంటే ఆ తల్లి, తన కొడుకు సంపూర్ణ మారు మనసు వచ్చేంత వరకు, సంపూర్ణంగా పశ్చాత్తాపం వచ్చేంత వరకు ఆమె ప్రార్థిస్తూనే ఉందండి. ఆమె జీవితం అంతా ఒకటే గురి, నా కొడుకు పరిశుద్ధుడిగా మారాలి, నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు దీవించబడాలని ఆమె ఏం చేసింది తెలుసండి? ప్రార్థన. ఆ ప్రార్థన ఫలితంగా, ఆ ప్రార్థన ప్రవాహములో నుంచి, ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహములో ఆ యొక్క అగస్టిన్ అనే వ్యక్తి కొట్టుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో చేరిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, చాలా భయంకరమైనటువంటి ఘోరమైన పాపపు బ్రతుకు జీవిస్తున్న వ్యక్తిని ఒక తల్లి చేసిన ప్రార్థనను బట్టి అతడు ఏమైపోయాడు తెలుసా? పరిశుద్ధ అగస్టిన్గా మారిపోయాడు. చాలా మంది తల్లులు ఏం చేస్తారంట, వారి బిడ్డలను శపిస్తూ ఉంటారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను పనికి మాలను ఇవ్వలేదండి. దేవుడిచ్చింది శ్రేష్టమైనదే ఇచ్చాడు, దేవుడిచ్చింది ఉపయోగకరమైనది ఇచ్చాడు, దేవుడిచ్చింది ఆశీర్వాదకరమైనది ఇచ్చాడు. కానీ మనం పెంచే విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన జీవితంలో మనం నిర్లక్ష్యం చేయడం వలన వారి దారి తప్పిపోయారని మనం కళ్ళు తెరవట్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు పట్టుదలతో ప్రార్థించాలి, నువ్వు విడవక ప్రార్థించాలి. నా జీవితంలో ప్రభా, నేను చనిపోకముందు, నేను ఈ భూమిని విడిచిపెట్టకముందు, నా ప్రాణాన్ని విడిచిపెట్టకముందు, నీ సన్నిధికి చేరకముందు నా కొడుకుల జీవితంలో గొప్ప మార్పు చూడాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. లోపమంతా ఎక్కడుందంటే మన చేతిలోనే ఉంది. అందుకనే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే నీ నోరుని దేవుడు జీవంతో నింపుతాడు.